అయితే ఉగ్రవాదుల దాడి జరిగిందో సో దాని పరంగా మన దేశం మొత్తం మీద కూడా చాలా మంది దీని గురించి భయపడుతున్నారు. ఇక మీదట ఇంకెన్ని అటాక్ చూడాల్సి వస్తుందో అని. సో అసలు దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఉగ్రవాద దాడి అనేది పర్యాటకుల మీద ఏదైతే జరిగిందో దీన్ని భారతదేశం కాదు యావత్ ప్రపంచం మొత్తం తీవ్రంగా ఖండిస్తున్నది. ఎక్కడ ఉగ్రవాదులైనా ఉగ్రవాదులే. ఈ ఉగ్రవాదులని కూకటి వేళ్లతో సహా పెకిలించి వేస్తేనే ప్రపంచం శాంతియుతంగా ఉంటుంది. అయితే ఈ దాడి ఏ విధంగా ఘోరంగా జరిగిందో దీని వెనకాల ఎవరున్నారు? ఈ పాకిస్తాన్ అన్నట్టు అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. ఈ పాకిస్తాన్ని ఘోరంగా వాళ్ళ ఆర్థిక వనరుల మీద కానివ్వండి ఘోరంగా అటాక్ చేస్తేనే మనకి ప్రశాంతత ఉంటుంది. ఒకేసారి ఈ అటాక్ మీద చాలా మంది చాలా రకాలుగా రియాక్ట్ అవుతున్నారు. సో ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. సో దాడికి ప్రతి దాడి, రక్తాన్ని రక్తం, తలకి తల చేస్తేనే ఖచ్చితంగా ఇలాంటి వాటివి ఇక మీద జరగకుండా ఉంటాయని. సో ఇది కరెక్టే అనుకుంటున్నారా? మనది భారతదేశం శాంతియుతమైన దేశం. ఈ మన దేశంలో ఇటువంటి వాటికి ఆస్కారం లేదు. కానీ మారిన పరిస్థితుల రీత్యా ఏ విధంగా పరిస్థితులు అయితే మారినాయో దాని ప్రకారం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో ఏపీ డిప్యూటీ సీఎం గారు దాన్ని పూర్తిగా సమర్థిస్తున్నాం. దాడికి ప్రతి దాడే సరి అయిన మార్గం అనేది మా యొక్క అభిప్రాయం, నా సొంత అభిప్రాయం. ఒకసారి ఇప్పటి వరకు ఎవరైతే దాడికి పాల్పడ్డారో ఒకవేళ వాళ్ళు దొరికితే వాళ్ళకి ఎలాంటి శిక్షలు వేస్తే ఇక మీద ఇలాంటివి ఆగిపోతాయి అనుకోవచ్చు? వాళ్ళు దొరికినమ్మటే మనకు తెలిసిన విషయం ఏంటంటే ఇంతకుముందు రాజులు శత్రువులను పట్టుకున్నప్పుడు తీవ్రంగా ఘోరంగా వేళ్ళకి వేళ్ళు నరుకుంటా ఏ విధంగా అయితే హింసించి వాళ్ళని చంపారు ఆ విధంగానే వీళ్ళని ఉరి తీయడమో లేదా రోడ్ల మీద పబ్లిక్ లో షూట్ చేయడమో కాదు. చిన్న ముక్కలుగా నరుక్కుంటా పోతేనే ఎదుటి వాళ్ళ బాధ అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఇంకా చూసిన వాళ్ళకి కూడా ఏం తెలుస్తుంది అంటే ఈ విధమైన చర్యలు చేస్తే ఇంత ఘోరమైన శిక్షలు ఉంటాయా అన్నట్టు అభిప్రాయం ఏర్పడుతుంది. వాళ్ళు కూడా ఇటువంటి దుస్సాహసం చేయడానికి సాహసించారు. బ్రతికుండగానే నరకం చూపించాలి. సో జమ్మూ కాశ్మీర్ లో అయితే ఉగ్రవాదుల దాడి జరిగిందో సో దానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కొన్ని కామెంట్ చేశారు. సో దాడికి ప్రతి దాడి, తలకు తల, రక్తానికి రక్తం అనే విధంగా. సో ఈ కామెంట్స్ ని మీరు సపోర్ట్ చేస్తారా? సపోర్ట్ చేయడం అంటే ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ 2 ప్రపంచ యుద్ధాలు అయిపోయాయి. మరి మనం ఇలా చేసుకుంటూ వెళ్తే ఇది ఏంటంటే కక్ష అనే ఉంటది అనమాట. మనకేంటో ఒకటి మన ఏదైతే చేస్తాడో దానికి మరి తిరిగి చేయాలని చెప్పి అలా చేయడం అనేది మన అంటే వేరే వాళ్ళు ఏమో చేద్దాం కానీ భారతదేశంలో అలాంటి లేవన్నమాట. ఓకే చెప్పడం వరకు ఓకే కానీ అది పాటిస్తే మళ్ళీ 3వ ప్రపంచ యుద్ధం అయ్యే అవకాశం ఉంది. అంటే పవన్ కళ్యాణ్ గారిని నేను విమర్శిద్దామనో పవన్ కళ్యాణ్ అభిమానుల్ని నేనేదో చేద్దామనో కాదు. పవన్ కళ్యాణ్ గారిని నేను పెద్ద అభిమానిని. కాకపోతే అంటే నాకు అనిపించింది నేను చెప్తా ఉన్నాను అనమాట. ఎందుకంటే ప్రశాంతం భారతదేశంలో ఫ్రీడమ్ అనేది ఉందన్నమాట. నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏమైనా చేయొచ్చు. జరిగిన తర్వాత దాని తర్వాత పరిణామాలు మనకు ప్రభుత్వం అనేది చర్యలు తీసుకుంటుంది. ఏం జరుగుతుంది, ఏంటి సంగతి, ఆ టెర్రరిస్ట్ ఎవరైనా సంగతి అంటే అహింస అనుకుంటే ఇప్పుడు వాళ్ళని మనం మిత్రపక్షంగా అనుకుంటున్నాం కానీ వాళ్ళు ఎప్పటికీ కూడా మన శత్రువు లాగానే చూస్తున్నారు. అలాంటప్పుడు దాడికి ప్రతి దాడి కరెక్ట్ కదా? ప్రతి దాడి కరెక్ట్ అంటే అవతల వ్యక్తి మనల్ని ఎలా చూస్తున్నారో మనం అవతల వ్యక్తిని అంటే చూడాలనేది అది చాలా తప్పు అనమాట. వాళ్ళని మనం అసలు ఎందుకు అలాంటి జరుగుతున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే మనకి వాళ్ళకి అయిపోయి చాలా సంవత్సరాలు గడిచిపోయింది అనమాట. దాని తర్వాత ఇంత గ్యాప్ లో ఎందుకు ఇలా చేశారు, ఏంటి సంగతి అని చెప్పి వాళ్ళని ఫస్ట్ కమెంట్లకు తీసుకొని దాని తర్వాత జరగాల్సిన మంచిది. మరి ఈ అటాక్ కి పరిష్కారం ఏంటి అనుకోవచ్చు? మరి ఓకే ఆల్రెడీ వాళ్ళ ఐడెంటిఫై అయ్యాయి అనమాట ఎవరు ఏంటి సంగతి అని చెప్పి. వాళ్ళని ప్రభుత్వం అనేది చర్యల్లో తీసుకొని అంటే వాళ్ళ వెనక పాకిస్తాన్ వారి హస్తం ఏమన్నా ఉందా లేదంటే వీరే కక్షతోటి భారతదేశం మీద ఉన్న ఆ కోపంతో ఏమైనా చేశారా అని ఆలోచించి ఒకవేళ పాకిస్తాన్ వాళ్ళే ఇలా పంపించి ISO అనే ఒకటి ఉంటది అనమాట పాకిస్తాన్ లో, వాళ్ళే ఏమైనా పంపించి ఏమని చేశారా ఇంటి సంగతి అని చెప్పి పరిష్కరించాలని కోరుకుంటాను. మరి ఇప్పుడు దేశం అంతా కూడా ఉలిక్కి పడుతున్న న్యూస్ ఏంటంటే జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాదుల దాడి. సో దానికి మీ అభిప్రాయం ఏంటి? అసలు అభిప్రాయం ఏముంటది బ్రదర్, ఇప్పుడు ఎవరైనా అలాంటి చర్యలు ఎవరైనా ఖండించాల్సిందే. ఏ పార్టీలకు అతీతంగా ఇటు స్టేట్ లో గానీ సెంట్రల్ లో గానీ అందరం ఏకమై ఉగ్రవాదాన్ని అణచివేయాలి. అది మన బాధ్యత. ఒక ఇండియా పౌరునిగా చెప్తున్నా, ఏ పార్టీలకు సంబంధం ఆల్ పార్టీ, బీజేపీ ఉండని, కాంగ్రెస్ ఉండని, బీఆర్ఎస్ ఉండని, తెలుగు రాష్ట్రాలు ఎక్కడ ఉండని. నిన్న చంద్రబాబు నాయుడు కూడా అదే చెప్పిండు, దేశం గురించి అందరం ఏకం కావాలి. నిన్న వాళ్ళ క్యాబినెట్ కూడా జరిగింది, నిన్న సెంట్రల్ క్యాబినెట్. ఈ విషయంలో ఈ రోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజు మేము ట్యాంక్ బండ్ మీద
కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్నాం. దానికి మేము అందరం సంసిద్ధమైనం. ఎలాంటి చర్యకైనా వాళ్ళ కవ్వింపు చేసిరు కాబట్టి దానికి ప్రతి చర్య తప్పకుండా ఉంటది. నరేంద్ర మోడీ గారు దాని దేశంలో అందరి ఆల్ పార్టీ నిన్న మీటింగ్ కూడా ఈ రోజు అయింది, ఆల్ పార్టీ మీటింగ్. దానికి కూడా అందరం సపోర్ట్ ఉన్నాం. పార్టీలకు సంబంధం లేకుండా అందరం ముందుకెళ్తున్నాం. అన్న, ఇప్పుడు ఈ ఉగ్రవాదుల దాడికి దేశవ్యాప్తంగా మన దేశం ప్రతి ఒక్క సామాన్య ప్రజలు కూడా వాయిస్ రైజ్ చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కొన్ని కామెంట్ చేశారు. దాడికి ప్రతి దాడి, తలకు తల, రక్తానికి రక్తం అని. సో ఈ కామెంట్స్ మీరు ఏ విధంగా సమర్థిస్తారు? తప్పకుండా ఇది కరెక్ట్ గానే మాట్లాడిన ఆయన. ఎందుకంటే మనం నిన్న మొన్న పక్క దేశాలు కూడా చూసినాం. ఉక్రెయిన్, రష్యా గానీ, ఇజ్రాయెల్, ఇరాన్ గానీ ఎవరైనా కవ్వింపు చేస్తే పక్క దేశాలు ఎవరు ఊరుకోరు. ఎందుకంటే ఇది దేశ టోటల్ ఎట్లుంటది అంటే టూరిస్టు వచ్చే వాళ్ళు పోయే వాళ్ళు అందరికి ఇబ్బందికరంగానే ఉంటది. టెర్రరిస్ట్ అనేది ముంగట దీన్ని తీసుకోవాలంటే ఏం చేయాలంటే అందరూ ఏకమై దీన్ని టెర్రరిస్ట్ అని అణచివేయాలి. మెయిన్ ముఖ్యంగా ఇది ఇలాంటి మళ్ళా పునరావృతం కాకుండా చూడాలి. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాద దాడికి గాను మన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కొన్ని కామెంట్స్ చేశారు. ఏదైతే దాడి జరిగిందో దాడికి ప్రతి దాడి, తలకు తల, రక్తానికి రక్తం అనే విధంగా కొన్ని కామెంట్ చేశారు. సో దీన్ని ఎంతవరకు మీరు సమర్థిస్తారు? పవన్ కళ్యాణ్ గారు ఏది మాట్లాడినా 100% ఆలోచించి మాట్లాడతారు. ఆయన మాట్లాడిన దానిలో తప్పేం లేదు. ఎందుకంటే నిన్న జరిగిన ఇన్సిడెంట్ అలాంటిది. దెబ్బకు దెబ్బ తీయాల్సిందే, ఆల్రెడీ జరుగుతుంది కదా యుద్ధం, అది కంటిన్యూ అయ్యింది. అయితే అక్కడ ఆ అటాక్ లో ఒక కూతురు ముందు కన్న తండ్రిని, భార్య ముందు భర్తని, సో ఇంత ఘోరంగా అటాక్ చేసి చంపిన వాళ్లకు ఇదే విధంగా ఇదే రీతిలో బాధ కలిగించాలంటే మనం ఏం చేస్తే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు? ముందు అసలుకి ఉగ్రవాదుల్ని కానీ టెర్రరిస్టులు కానీ ఎవరైతే పెంచి పోషిస్తున్నారో ముందు అక్కడ ఫైనల్ గా వాళ్ళని కట్ చేయాలండి. ఎందుకంటే ఉగ్రవాదులు పుట్టుకొని వస్తూనే ఉంటారు. వాళ్ళకి ఇక్కడ ఎవరు షెల్టర్ ఇస్తున్నారు, అక్కడి నుంచి ఎవరు పంపిస్తున్నారు అనేది ముందు టార్గెట్ వాళ్ళు చేసి వాళ్ళని ఈ రోజు కూడా ఎవరో ఒక అతను మాట్లాడుతున్నాడు, నీళ్ళు ఆపేస్తే మోడీ ఊపిరి ఆపేస్తాం ఏదో. ఇలాంటి వాళ్ళని బహిరంగంగా మాట్లాడే వాళ్ళని ముందు వాళ్ళని తుదిపుచ్చిస్తే ఉగ్రవాదం అనేది శాశ్వతంగా ముగిసిద్దని నేను అనుకుంటున్నాను. అన్న, ఈ అటాక్ ని కొంతమంది మత రాజకీయంగా అంటే మతాల పరంగా వాడుకొని మతాల కోసమే చేస్తున్నారని కొంతమంది అంటున్నారు. అంటే మత రాజకీయంగా దీన్ని సృష్టిస్తున్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? సరే, అక్కడ ఫైనల్ గా దీన్ని ఇప్పుడు ఆ దేశంలో అందరూ కలిసే ఉంటారు, అన్ని మతాల వాళ్ళు భారతదేశంలో కలిసే మెలిసే ఉంటారు. దీన్ని ఇక్కడ మత రాజకీయంగా చూడకుండా ఎవరైతే పాకిస్తాన్కి కానీ ఇక్కడ ఉగ్రవాదులకు సహకరిస్తున్నారో వాళ్ళు మాకు శత్రువులు, ఇక్కడున్న వాళ్ళు కాదు. ఎవరైతే మన దేశంలో ఉంటా వాళ్ళకి జిందాబాదులు కొడతా వాళ్ళకి సహకరిస్తున్నారో వాళ్ళే మెయిన్ ఉగ్రవాదులు. అలాంటి వాళ్ళు ఏరిపారేయాలి. ముందు దేశంలో ఉన్న ఇలాంటి ఉగ్రవాదులు ఏరిపారేస్తే అప్పుడు ఆటోమేటిక్ గా బయట కూడా ఉగ్రవాదం తగ్గిద్దని నేను అనుకుంటున్నాను. ఓకే అన్న, ఇప్పుడు ముఖ్యంగా మన ఇండియా అంటే అహింస కదా. సో మరి పవన్ కళ్యాణ్ గారు చేసిన కామెంట్స్ తలకి తల, రక్తానికి రక్తం అనేది కొంతమంది అంటే దీన్ని అపోజ్ చేస్తున్నారు. సో మరి వాళ్ళకి ఏం చెప్తారు? తప్పేం లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్న దాంట్లో తప్పేం ఉంది. ఇప్పుడు వాళ్ళు చేసిన దారుణకాండ అలా ఉంది. వాళ్ళు అలాగే ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు కదా, వాళ్ళు మేమే చంపామో ఏదో మేసాలు చెప్తే వాళ్ళు వీడియో కూడా రిలీజ్ చేశారు కదా. మరి అది చూస్తున్నప్పుడు ఎవరికైనా కోపం వచ్చిందిగా. అదే దేశంలో ఉన్న భారతదేశంలో ఉన్న ముస్లింస్ కూడా దాన్ని ఖండిస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో కూడా వాళ్ళు కూడా పాకిస్తాన్ సంబంధించిన ఉగ్రవాదులకు వ్యతిరేకంగా వాళ్ళు కూడా నిరసనలు చేస్తున్నారు. దీన్ని ప్రతి ఒక్కరు ఖండించాలి. దేశంలో ఉన్నవారు ఇలాంటి ఉగ్రవాదులకు అవకాశం లేకుండా దేశం శాంతి భద్రతలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో ఏదైతే ఉగ్రవాదుల దాడి జరిగిందో సో దానికి గాను సామాన్య ప్రజలందరూ కూడా ఇప్పుడు వాయిస్ రైజ్ చేస్తున్నారు. సో మీరేం చెప్తారు దాని గురించి? తప్పకుండా అండి, ఎందుకంటే ప్రశాంతమైన జమ్మూ కాశ్మీర్ ని ఇంత ఉగ్రవాదుల దాడితోటి ఇంత బీభత్సం సృష్టించారు. తప్పకుండా వాళ్ళకు కఠిన శిక్షలు అమలు చేయాలనే కోరుకుంటున్నాము. అదే విధంగా నరేంద్ర మోడీ కూడా ఈ నా కొడుకులను వదిలిపెట్టము, మట్టిలోనే కలిపేస్తా అన్నారు. మేము చాలా స్వాగతిస్తున్నాం, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే నరేంద్ర మోడీ గారిని ఎన్నుకున్నది ఏదో పెట్రోల్ రేట్లు పెంచుతారనో, లేదంటే పెట్రోల్ రేట్లు తగ్గిస్తారనో, గ్యాస్ రేట్లు తగ్గిస్తారనో, ఆయిల్ రేట్లు తగ్గిస్తారనో, పప్పు రేట్లు తగ్గిస్తారనో కాదు. దేశ భద్రత కోసమే నరేంద్ర మోడీ గారిని ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం చూసినట్టయితే అది పూర్తి కాంగ్రెస్ అంటే వాళ్ళు ఉన్నప్పుడల్లా, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడల్లా అధికారంలో మనం చూసినట్టయితే గతంలో కానీ లుంబిని పార్క్ లో దాడులు కానీ, లేదంటే దిల్సుఖ్ నగర్ లో బాంబు పేలుళ్ళు కానీ, ముంబైలో ఇప్పుడు దాడులు జరగడం కానీ అనేక బాంబు పేలుళ్ళు. అందుకనే నరేంద్ర మోడీ గారిని ఏర్కోరి దేశం కోసం ఎన్నుకోవడం జరిగింది. సో అదే విధంగా నరేంద్ర మోడీ గారు కూడా పనిచేస్తున్నారు. ఎందుకంటే మనం చూసినట్టయితే ఇప్పుడు ఈ గడిచిన 2-3 రోజుల నుండి కూడా నరేంద్ర మోడీ గారు దగ్గరుండి భద్రత రక్షణ చర్యలను కూడా దగ్గరుండి సమీక్షిస్తున్నారు.
సో చాలా హ్యాపీగా ఉంటున్నాము. అన్న ఇప్పుడు అక్కడ జరిగిన దాడిలో ముఖ్యంగా పురుషుల్ని టార్గెట్ చేసి వాళ్ళని చంపేయడం కావచ్చు, ఒక కూతురు ముందు తండ్రిని, భార్య ముందు భర్తని, అసలు దీనికి అంతటి కారణం ఏంటనుకోవచ్చు? ఉగ్రవాదులకు ఒకటే అండి, హిందువులను వాళ్ళని ఎట్లయినా మొత్తం ఈ దేశం అంతా పాకిస్తాన్ గా మార్చాలనేది ఒక ఉగ్రవాదుల కుట్ర. సో అదే విధంగా ఏంటంటే జమ్మూ కాశ్మీర్ లో టూరిజాన్ని దెబ్బతీయాలి, అదే విధంగా మన భారతదేశంలో శాంతి భద్రతలు లేకుండా చేయాలనేది వాళ్ళ ఒక ముఖ్య ఉద్దేశం అండి. ఎందుకంటే మనం చూసినట్టయితే ఈ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయినాయి, అయినా కూడా ఇంకా ఇలాంటి వాళ్ళు ఇంకా విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. మీరు అన్నట్టు మగవారి పైన దాడి చేయడం, ఇంకా అది వాళ్ళ మర్మాంగాలను చూసి వాళ్ళు ముస్లిమా కాదా అని చంపడం అనేది ఎంత పాశవిక చర్య అంటే అది మనం అది దాన్ని ఖండించరాని విధంగా కూడా ఉంది. అసలు అది తలుసుకుంటేనే ఒళ్ళంతా గగురు పొడుస్తుంది. అన్న ఇప్పుడు ఈ ఇష్యూ మీద ఎంతమంది వాయిస్ రేజ్ చేసినప్పటికీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. ఎట్లా అంటే దాడికి ప్రతి దాడి, తలకు తల రక్తానికి రక్తం అనే విధంగా కొన్ని కామెంట్ చేశారు. సో దీన్ని మీరు ఏ విధంగా సమర్థిస్తారు? తప్పకుండా అండి, అదే నరేంద్ర మోడీ గారు కూడా అదే చెప్పారు, ఈ నా కొడుకులను మట్టిలోనే కలిపేస్తామన్నారు. సో ఏది ఏమైనప్పటికీ మొత్తం భారతదేశం కూడా కోరుకుంటుంది ఆ 7 మందిని మట్టిలో కలిపేసే వరకు ప్రశాంతంగా అనేది ఇండియా అనేది ఉండదండి. ఎందుకనంటే ప్రతి ఒక్క భారతీయుడు కూడా కోరుకుంటున్నాడు ఎవరైతే ఆ దాడిలో పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా హతమారిస్తే గానీ ఈ చర్య అనేది ఆగదు. అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రోజు కాదు, సనాతన ధర్మం గురించి అతను ఇండియా గురించి ప్రతి ఒక్క చోట కూడా అతను చెప్తూనే వస్తున్నాడు. కేవలం ఆంధ్రప్రదేశ్ వరకే కాదు, ఇండియా బాగుండాలంటే నరేంద్ర మోడీ సహకారం ఉండాలి. అందుకే నరేంద్ర మోడీ గారికి పదే పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఏదేమైనప్పటికీ వీళ్ళను చంపేస్తేనే మనకు ఈ చర్యలు అనేటివి కూడా ఇంకా చాలా వరకు తగ్గుముఖం పడతాయి. ఇలాంటి చర్యలు చేపట్టాలనుకున్నా కూడా వాళ్ళందరికీ వెన్నులో వణుకు పుడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక పవన్ కళ్యాణ్ గారండి చాలా మంది క్రిస్టియన్ నాయకులు కూడా ఇప్పటి వరకు ఇంకా సపోర్ట్ చేయడం లేదు. ఇండియా అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అని చెప్తారు. ఇంకా వరకు కూడా క్రిస్టియన్ నాయకులు కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది, ముందుకు రావాల్సిన అవసరం కూడా ఉంది. చాలా మంది సో వాళ్ళపైన దాడి చేసిన వాళ్ళపైన శిక్షలు ఎట్లుండాలంటారు? మరణ శిక్ష అండి, మరణ శిక్షనే